టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని గాయాలైన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులే కాకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆందోళన చెందారు. చాలామంది పూజలు ప్రార్థనలు చేసిన విషయం తెలిసిందే. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, డిశ్చార్జ్ అవ్వాలని అందుకున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న మార్క్ శంకర్ కోలుకున్నాడని, డిశ్చార్జ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో ఒకసారిగా మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మార్క్ శంకర్ ఇంకా త్వరగా కోలుకుని మన ముందుకు రావాలని వాళ్ళు అనుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు మెగా కుటుంబ సభ్యులందరూ మార్క్ శంకర్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఇప్పటికే ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ఆరోగ్యం కోసం భారీగా పూజలు సైతం స్టార్ట్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు తన చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయాలైన రోజు ఆయన అల్లూరి సీతారామరాజు పర్యటనలో ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ చేరుకుని సింగపూర్ ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన భార్య సురేఖ సైతం అక్కడే ఉన్న విషయం విదితమే.